హెబ్రీయులకు రాసిన లేఖ 11, 24, 25, 26 వచనాల్లో మనం చూస్తే ప్రియులారా, అక్కడ వాక్యం ఏం పలుకుతుంది అంటే, ఆయన దేవుని ప్రజల కొరకు నిందబడటమే మేలు. ఈ వచనం ఒకటి మనం చదువుదామండి. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు మనం చూసినప్పుడు ప్రియులారా, అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే, విశ్వాసమును బట్టి మోషే ఫరో రాజభవనంలో ఉండుట కంటే క్రీస్తు కొరకు నిందను అనుభవించటం మేలు అనుకున్నాడు. రాజభవనంలో సుఖ సౌఖ్యాలతో ఉండటం కంటే తన ప్రజలతో సౌఖ్యం లేని జీవితం, కష్టాలతో కూడిన జీవితము జీవించటానికే తను ఎంపిక చేసుకున్నాడు. అంటే శ్రమలు అనుభవించటం మేలు అని బైబిల్ చెప్తుందండి. అంటే శ్రమలు అనుభవించటమే మేలు అని ఎంపిక చేసుకున్నాడు. అంటే కారణం ఏంటో తెలుసా? యొకేబేదు తన కుమారుడికి చిన్నప్పటి నుంచి నేర్పించినది మోషే మర్చిపోలేదు ప్రియులరా. ఆయన ఏమనుకుంటున్నాడంటే, నా తల్లి ఒక దీక్షతో నన్ను పెంచి పెద్ద చేసి ప్రార్థన చేసి నన్ను కాపాడుకుంది కనుక నా తల్లి ప్రార్థన ఏం చేసిందో నేను దేవుడు చిత్తంలో నిలబడాలని ఒక ఎంపిక చేయటానికి అది సహకరించింది. చూడండి, చాలామంది పిల్లలు ఎంత పెద్దగా అయిపోయినా సరే తల్లిదండ్రులు వాళ్ళకి చిన్నప్పుడు నేర్పించిన కొన్ని వాల్యూస్ని ఎప్పుడు వాళ్ళు మర్చిపోరు, ఆ విలువలు ఎప్పుడు మర్చిపోరు. కారణం ఏంటి అంటే, తల్లి చిన్నప్పుడే వాటిని బోధించింది.